హలో హాయ్ అండి. మళ్ళీ మనకు ట్యూస్డే వచ్చేసింది. ముందుగానే చెప్పినట్టు ట్యూస్డే రోజు హెయిర్ గ్రోత్ కోసము ఏం చేసుకుందామో చూసేద్దామా. నేను ఎవ్రీ ట్యూస్డే హెయిర్ గ్రోత్ కోసము చెప్పే రెసిపీస్ని మీరు గనక పాటిస్తే హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా రాలిపోయిన జుట్టు కూడా మళ్ళీ తిరిగి పొందగలుగుతారండి. మరి మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక మనము రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్ నల్ల నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే పర్వాలేదండి, తెల్ల నువ్వులైనా కూడా వాడుకోవచ్చు. మంట సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే నువ్వులు మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే చలికాలంలో నువ్వులను ఎక్కువగా తినాలండి. నువ్వులు తినడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనకు బి విటమిన్ తక్కువై జుట్టు రాలుతుంది కాబట్టి నువ్వులలో బి విటమిన్ ఉండి జుట్టు రాలడం ఆగడమే కాకుండా జుట్టు నల్లబడుతుంది కూడా. ఇంకా స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎముకల బలానికి కూడా నువ్వులు చాలా ఉపయోగపడతాయి. నువ్వులను వేయించాక స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకోవాలి. నువ్వులను మరి మెత్తగా అయినా చేసుకోవచ్చు, లేదా గ్రాన్యూల్స్లో అయినా చేసుకోవచ్చు, కాస్త పొడి పొడిగా అయినా కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఖర్జూరంలో నుంచి గింజలు తీసేసి ఖర్జూరాన్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మీరు తినే తీపికి తగ్గట్టుగా వేసుకోండి, కొన్ని వేసుకోండి. ఇప్పుడు నువ్వులు ఖర్జూరాన్ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. తీపి తక్కువైతే ఖర్జూరాన్ని వేసుకోండి, తీపి ఎక్కువైపోతే కొన్ని నువ్వులను వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఖర్జూరం తినడం వలన చర్మానికి ఎముకలకే కాకుండా జుట్టును కూడా రాలకుండా ఆపుతుంది. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూలలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని రోజుకి ఒక లడ్డు గనక మీరు తిన్నారంటే రాలిన జుట్టును తిరిగి పొందడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మీరు పొందగలుగుతారండి. నేను ముందుగానే చెప్పినట్టుగా ఈ వారం ఈ లడ్డూలను ప్రతిరోజు ఒకటి తినండి. ఎవరైనా ఈ హెయిర్ గ్రోత్ రెసిపీస్ పాటిస్తుంటే ప్లీజ్ నాకు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. నేను చెప్పే హెయిర్ గ్రోత్ రెసిపీస్ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది నిజమా కాదా అని. ఎవరైనా లాస్ట్ ట్యూస్డే వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి. హెయిర్ గ్రోత్ రెసిపీ అండి, ఎవ్రీ ట్యూస్డే పెడుతున్నాను. అంతే అండి, ఇక ఈ వీక్ హెయిర్ గ్రోత్ లడ్డు రెడీ అయిపోయినట్లే. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.